జై శ్రీరామ్. దేవర్ అడిగినాడంటే చెప్పినాడని. ఒకప్పుడు ఈ ఊరు నాది. నన్ను రాజు అంటారు. నువ్వే గెలిచావు. తీసుకో విన్నర్. హే, ఇది నా గెలుపు కాదు, నా తమ్ముడిది. కమ్ ఆన్, టేక్ ఇట్. हम नहीं तोड़ेंगे. अरे అలుగుతున్నావు ఇప్పుడు నువ్వు? ఏ బాబు, ఏ బాబు, ఏ బాబు. అన్ని తీసుకున్నావా, మనం మర్చిపోయినావా? ఇజ్జత్ పోతే పోయింది. ఏంటి పరమానందం, చిన్నపిల్లాడని చూడకుండా అలా కుట్టావు? ఏంటి నొప్పిగా ఉందా? రాస్కెల్. ఇదొక చిన్న శాంపుల్ మాత్రం. ఫోన్ ఎత్తితే పోతాను. బంతి, ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. నీకుందిరా ఇప్పుడు. రెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నా పాడు కట్టడానికే ప్లాన్ చేసావు నువ్వు. ఎందుకని బాడీకి ఇన్సూరెన్స్ ఉందా? అమ్మా లేదు. నా బండికి ఉందా? ఈయన చంపేలా భయపెట్టాలా? భయపెట్టాలంటే 10 నిమిషాలు, చంపాలంటే పావు గంట, ఏదైనా ఓకే. సెలెక్ట్ చేసుకో. మావా మావా మావా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. మీకు చూపిస్తా ఒరిజినల్. ఏమైంది? బ్లడ్ ఇస్ రషింగ్. ఏమైంది? యువరా అరే ఇదిగో కత్తి, ఆ గడ్డం గొక్కో. పట్టుకోడ్రా. Nobody a ball. మావా మావా, నీ గ్లామర్ కి ఎఫెక్ట్ అవ్వలేదు కదా? ఏం అవ్వలేదు అల్లుడు.
నమ్మకంగా షూట్ చేయగలిగేది ఒక్కడే, ఈగల్. ఎప్పుడో 10-12 రోజులకి బాగా ఆకలేసినప్పుడు అలా బయటకు వచ్చి దగ్గరలో ఏదుందో చూసి అడవిలోకి వెళ్తే మాత్రం వేట సాలిడ్ గా ఉంటుంది. ఎందుకంటే వాడు పుట్టినప్పటి నుంచే పిచ్చోడు. దొరికింది, నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. కాసుకో రాజా, వేసుకో బాజా.